హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్రావెల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొద్దిగా బాగాలేను. వ్యాన్ రన్స్ అయితే ఏటీ లేవన్నమాట. దగ్గరగా 10 days నుంచి వ్యాన్ అయితే ఖాళీగా ఉంది. అలాగే కూర్చున్నాడు వ్యాన్లో, పెయించేటట్టు తెలియట్లేదు. ఎవరో ఒక రెంట పెళ్ళం లేదు. సిమెంట్ లోడ్కి ఎటుకి వెళ్దామన్నా సరే వాళ్ళ ఓన్ వెహికల్స్ వాళ్ళు తీసుకోవాలన్నమాట. మార్కెట్ ఫీల్డ్ అయితే చాలా దారుణంగా అయితే ఉంది గైస్. చూడండి, మీకు ఎవరికైనా సరే ఏదైనా ఫ్యాక్టరీ కానీ ఏదైనా తెలిసినట్టు కొద్దిగా చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అక్కడ పెట్టేద్దాం అయితే ఆలోచిస్తాను. వ్యాన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ సెక్షన్లో అయితే చాలా వెహికల్స్ అయితే పెరిగిపోయాయి అనమాట. అంటే దగ్గరగా ప్రతి ఒక్కరు వెజిటేబుల్స్ మార్కెట్లో కూడా వాళ్ళకు ఓన్గా వాళ్ళ ఒక వెహికల్స్ తెచ్చుకోవడం కానీ, లేదంటే సిమెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని ఏమంటుంటారో ఐరన్ దీనికి సంబంధించిన వాళ్ళు షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాన్స్ తెచ్చుకోవడం అయితే జరిగింది. అలాగే పీవీసీ పైప్ ఫ్యాక్టరీ ఒకప్పుడు వేసేవాళ్ళం కదా, వాళ్ళు కూడా వ్యాన్స్ తెచ్చుకుని డ్రైవర్స్ పెట్టుకొని మెయింటైన్ చేయడమే జరుగుతుంది. మనకేంటంటే కిరాయిలు మరి లేవు చాలా వరకు. అంటే మళ్ళీ సీజన్ కాసుకోవడం అవుతుంది అనమాట. సీజన్ నాటికి మళ్ళీ ధాన్యం కానీ ఆడి పడినప్పుడు మళ్ళీ వ్యాన్స్ రైడ్స్ అయితే వస్తాయి. మళ్ళీ ప్రతి ఒక్క మాది పల్లెటూరులో ప్రతి ఒక్కరు ఒక వ్యాన్ కొనుక్కునే వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల అన్ని విలేజెస్లో కూడా వ్యాన్స్ అయిపోయాయి. కాబట్టి మనకైతే గిరాకీ తగ్గిపోయింది అనమాట. మన ఊర్లో కంటిన్యూగా రైడ్స్ వస్తాను లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మా ఊర్లో 2-3 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఎవరికి వస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నీ దగ్గర రెంట్ వచ్చింది అనుకో, 1000 రూపీస్ చెప్తే వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే వాడు 800కి వెళ్ళిపోతున్నాడు. మనం ఏంటి ఆ రెంట్ చాలదు అనుకుని మనం అలాగ ఉండిపోతున్నాం. ఏంటంటే సాయిగా రేట్ ఎక్కువ చెప్తాడు అనుకుని అయితే ఒక ముద్ర అయితే పడింది. మళ్ళీ వ్యాన్ రైడ్స్ అయితే పడి దారుణంగా ఉన్నాయి. ఈ ఫీల్డే అదలా ఉంది. చూస్తున్నా సిటీకి పోదామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్ వదిలేసి వేరే ఫీల్డ్కి వెళ్ళాలంటే బుద్ధి వేయడం లేదు. ఈఎంఐ అయితే అంత అయిపోయింది. ఏదో దేవుడి దేవుళ్ళు అప్పులకి ఇప్పుడు చేసుకుని కట్టాము. బండి ఈఎంఐ అయిన దాని తర్వాత అన్నీ అయినప్పటికీ వ్యాన్ ఇచ్చేద్దామని మైండ్ సెట్లో అయితే ఉన్నాను ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఈఎంఐకి అంత క్లియర్ అయ్యి 4 years అవుతుంది ఇప్పుడు వ్యాన్ కొని. అయితే నాకు మైండ్ సెట్లో ఉంది, వెహికల్ ఎక్కువ నడపలేదు కూడా. దగ్గర 65,000 70,000 వరకు తిప్పున్నాడు వెహికల్. 65,000 తిప్పుంటాను నేనైతే. మైండ్లోనూ నాకు 5 lakhs వెళ్తుంది అనుకుంటున్నాను కదా. ప్రతి ఒక్కరు 4 lakhs 4,50,000 ఇలా అడుగుతున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ మైండ్ సెట్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. అంటే వేరే ఇంకేదైనా ఫీల్డ్ చేసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫీల్డ్లో కంటిన్యూస్గా మనం ఇప్పుడు దగ్గర 7 నెలల వరకు బాగా నడిచింది. దాని నెక్స్ట్ నుంచి అయితే డౌన్. మరి వ్యాన్లో మహా అయితే 10,000 కూడా రావడం లేదు. అలా అయితే ఇల్లు పోషించడం కష్టమైపోతుంది అనమాట. రాను ఇంకా తగ్గిపోతేమని భయం వేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ కొనుక్కుంటున్నారు, ఓన్ వెహికల్స్. దానివల్ల ఏంటంటే మన గిరాకీలు రావు, ఊర్లో ఉంటాము, ఎవడే పని చెప్పినా చేసినట్టు ఉండాలి. అంటే ఇలా ఫ్రెండ్స్తో తిరగడం ఏమైనా అయిపోతుంటే ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ ఎటు నుంచి వెనకం అయితే రావడం లేదు. ఇంకా చీటీలు గీటీలు అవన్నీ కట్టుకోవడం పడుతుంది. మెయిన్ డ్రైవింగ్ లైఫ్లో ఏంటంటే వచ్చే ఆదాయం చీటీలకి దీనికి పెట్టేస్తాము. అవి డబ్బులు మనం చీటీ డబ్బులు పాడేటప్పుడు ఏంటంటే అవి ఎలా ఖర్చు చెప్తారో తెలియదు, కానీ ప్రతి నెల కట్టుకునే ఉండాలి. అదొక ఇబ్బంది. మీకు ఎలా ఉందో చెప్పండి. ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వాలంటే జనవరి స్టార్ట్ అవుద్ది. కాకపోతే ప్రజెంట్ మళ్ళీ 1 నెల నుంచో డిసెంబర్ నుంచి కష్టపడతాం, మళ్ళీ 6 నెలలు 7 నెలల వరకు కష్టపడతాం, మళ్ళీ వెహికల్ డల్ అయిపోతుంది. కాబట్టి సిటీ లైఫ్లో ఎలా ఉందో ఒకసారి చెప్పండి. పోటర్ అనే యాప్ ఒకటి అంటూ వచ్చిందంట, మా ఫ్రెండ్ చెప్తున్నాడు, హైదరాబాద్లో ఉండే. కాకపోతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఎటు బతుకుతాం అన్నట్టు మైండ్లోకి వస్తుంది మళ్ళీ. ఇది జోక్ అయితే కాదు, కాకపోతే ఏదో సిటీకి పోవాలి. మీకు ఎవరికైనా సరే ఏదైనా ఒక కంపెనీలో ఆపర్చునిటీ ఉంటే చెప్పండి వెహికల్స్ పెట్టడానికి. నేను ట్రై చేస్తున్నాను కానీ తక్కువ అమౌంట్ ఇస్తామంటున్నారు, అందుకోసమే ఉండిపోవాల్సి వస్తుంది. ఏదైనా చిన్న ఆపర్చునిటీ ఉన్నా సరే మీరు అయితే చెప్పండి గైస్. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే ఉంది అని, దాంట్లో ఏంటంటే వ్యూస్ రావడం లేదు, దాని నెక్స్ట్ అనుకున్న దాని ఫలితం ఏమి రావడం లేదు. ఇంకా ఎడిటింగ్ సెక్షన్లో చాలా టైం పట్టేస్తుంది అనుకుని ఎడిటింగ్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అందుకోసమే వీడియోస్ అయితే చేయడం లేదు. దాని నెక్స్ట్ నేను ఒకసారి వర్క్ చేశాను కదా, వర్క్ కూడా విడిచిపెట్టేశాను. వర్క్ అయితే నాకు నచ్చలేదు, కరెక్ట్ టైంకి శాలరీస్ ఇవ్వడం లేదు. అందుకోసం మళ్ళీ నా వెహికల్ నేను నడుపుకుందాం అయితే వచ్చాను గైస్. ఇంకా కంపెనీ వాళ్ళు కూడా వెహికల్ అయితే తీసుకున్నారు అనమాట. ప్రతి ఒక్కరు మోటార్ ఫీల్డ్ అయితే ఈఎంఐ పరంగా చూసుకుని సరే మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఫోన్ చేసుకుని నీ దగ్గర డబ్బులు ఉంటే ఒక 5,000 ఎవరా, ఈ మంత్ ఈఎంఐ కట్టాలి, నీకు నెక్స్ట్ మంత్కి ఎలాగో అడ్జస్ట్ చేస్తాను, లేదంటే ఒక 10 daysలో అడ్జస్ట్ చేస్తున్నాను. కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నారు.
నాకు చూస్తే బాధేస్తుంది. నాకైనా ఇలా ఉంది, ప్రతి ఒక్కడికైనా ఇలానే ఉందా అని అయితే అనుకుంటున్నాను. గాబరా పడైతే వెహికల్స్ అయితే కొనేవద్దు. ఇంత చెత్త వరస్ట్ ఫీల్డ్ మరి ఇంకేది లేదు. మోటార్ ఫీల్డ్‌కి మించి ఇంకే ఫీల్డ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వెహికల్ అయితే పర్లేదు గానీ మరొక 2 ఇయర్స్, 1 ఇయర్ ఆగితే చాలు నాకు ఈసారి మెయింటెనెన్స్ స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ మెయింటెనెన్స్ స్టార్ట్ అయింది కానీ చిన్న చిన్నవి. ఈసారి నుంచి పెద్ద మెయింటెనెన్స్‌లు స్టార్ట్ అవుతాయి చిన్న చిన్నవి కాకుండా. కొద్దిగా ఫర్దర్‌గా టైర్స్ పోవడం అలాంటివన్నీ స్టార్ట్ అవుతాయని నేను ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ టైర్స్ ఒకసారి చేంజ్ చేసాము. రెండో టైం ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయడం ఆలోచిస్తున్నాను. చూడండి, ఎవరైనా కొత్తగా మోటార్ ఫీల్డ్‌కి వస్తామనుకుంటే ఇలా అయితే ఉంటది పరిస్థితి. మీకేదైనా బిజినెస్ పరంగా పర్పస్ ఒక బిజినెస్ చేస్తున్నాం, ఈ వెహికల్ అవసరం అని అంటేనే తీసుకోండి. కానీ ఈ వెహికల్ తీసుకొని బతికేస్తామంటే వేస్ట్, వరస్ట్. దాని మించి ఇంకోటి లేదనమాట. అలాగే కొత్తగా వచ్చినోళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తూనే ఉంటాను, కంటిన్యూస్‌గా వీడియో చేస్తాను కానీ వీడియోస్ చేయడానికైతే టైం లేదు. ఏమనుకోవద్దు. వీడియోస్ చేయడం కంటే ఎడిటింగ్ ఇవన్నీ ప్రాసెస్ చాలా హెడ్‌ఏక్ వచ్చేస్తుందనమాట. మొబైల్ చూస్తే ఎడిటింగ్ చేయాలంటే గొప్ప ఇబ్బందిగా ఉంది. అందుకోసమే అయితే వీడియోస్ పెట్టడం లేదు. ట్రై చేస్తాను. మళ్ళీ చూస్తున్నాను, వెహికల్ అమ్మేయడానికైతే ట్రై చేస్తున్నాను. వేరే ఫీల్డ్‌కి వెళ్ళిపోదామని అనిపిస్తుంది. ఇంకా నాకు తెలిసి బైకు పెట్టుకొని సిటీలో ఊబర్ ఏమైనా నడుపుకున్నా సరే 15,000-20,000 ఈజీగా గడించుకోవచ్చు. ఏం మెయింటెనెన్స్ లేకుండా, తక్కువ మెయింటెనెన్స్‌తో బైక్ అనేది. ఈ వెహికల్‌లో కూడా అంతే వస్తుంది. ఏ మంత్ వస్తే మహా అయితే ఒక 35,000 అలా అంత మిగులుతుంది కానీ కంటిన్యూస్గా అదే ఎవ్రీ మంత్ వస్తే బాగానే ఉంటుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ చాలా ఇబ్బందిగా అయితే ఉన్నది గైస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేస్తాను కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి. కాకపోతే ఎడిటింగ్ ప్రాసెస్లో కొద్దిగా తలనొప్పి అనేది వచ్చేస్తుంది, హెడ్ఏక్ వస్తుంది అనుకుని వీడియోస్ అయితే చేయడం లేదు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్కే ట్రావెల్ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మోటార్ ఫీల్డ్లో నేను అన్సక్సెస్ఫుల్ అయినట్టు అయితే అనిపిస్తుంది నాకైతే. ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే యూట్యూబ్లోనే సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను కానీ అవడం లేదు. మీరు కొంచెం దయిస్తే యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చేమో. ఉంటాను. బాయ్.